బాధపడకూడదు. అంత దూరం వస్తుంది. ఎప్పుడైనా ఈ మాట జరిగిందా? ఇన్నేళ్ళు జరగదా? తిరుపతి గంగ జాతరలో గంగమ్మకు అవమానం జరిగింది. తిరుపతి గంగ జాతరలో చివరి రోజైనటువంటి గంగమ్మ విశ్వరూప చంప తొలగింపు కార్యక్రమానికి వచ్చిన పేరంటాల వేషధారిని ఆలయంలోనికి రానియకుండా గేట్లు వేయడంతో పేరంటాల వేషం అలిగి అక్కడి నుండి వెనక్కి తిరిగి వచ్చేసింది. గంగమ్మకు ప్రతిరూపంగా తమ వంశపారంపర్యంగా తమ కుటుంబం వారం రోజుల పాటు వేషాలు వేసి అమ్మవారి కీర్తిని ప్రకటిస్తూ జాతరలో ఈ ఒక్కరోజు మాత్రమే ఆలయానికి వస్తే తమకు విలువ లేదని, ఆలయం గేట్లు మూసివేశారని, వారికి అవమానం జరిగిందని పేరంటాల వేషధారి కోపడ్డారు. ఈ మధ్య కాలంలో అధికారులు తమ పేరంటాల వేషాన్ని నామమాత్రంగా మార్చేశారని, వారు చెప్పిన సమయానికి ఆలయానికి చేరుకున్న ఆలయపు గేట్లు తెరవకుండా వారిని అవమానించారని బాధపడ్డారు. పేరంటాల వేషంతోనే ఈ జాతర ముగుస్తుందని, అయినా పేరంటాల వేషంలో వచ్చిన తనకు ఎటువంటి మర్యాదలు గాని గౌరవాలు గాని ఇవ్వడం లేదని వాపోయారు. ఆలయంలోకి రాకుండా గేట్లు వేయడంతో అక్కడ జనం పెరిగి తొక్కిసలాట జరిగి పేరంటాల వేషం పైన పడడంతో ఆయనకు అస్వస్థత గురై సమీపంలోని నేరేలమ్మ ఆలయానికి వెళ్లి అక్కడ అధికారులు వచ్చేంత వరకు అధికారులు నినాదాలు చేస్తూ భక్తులతో అక్కడే ఉండడం జరిగింది. చెప్పింది 5 గంటలు 5:30 వచ్చినాను. టైం మెయింటైన్ చేస్తాను. తగ్గించే బాబు మీరు తెచ్చండి బాబు, మీరు తెచ్చండి. బాధపడకూడదు. అంత దూరం వస్తుంది. ఎప్పుడైనా ఈ మాట జరిగిందా? ఇన్నేళ్ళు జరగదా? ఈసారి ఎందుకు జరుగుతుంది చెప్పు. మీకు ఇబ్బంది లేకుండా